హాయ్ ఫ్రెండ్స్, బెంగాల్ గవర్నర్ జనరల్స్, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, ఇండియా గవర్నర్ జనరల్స్, ఇలా వీటి మీద ఎగ్జామ్స్లో బిట్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ గవర్నర్ జనరల్స్ మీద ఏదో ఒక విధంగా బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఒక మార్క్ అనేటువంటిది ఖచ్చితం. అయితే మనం అన్నీ కూడా చదవాలా, ఇవి గుర్తుపెట్టుకోలేం కదా అనుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, వీటిల్లో ఇంతకుముందు ఏమి అడిగాడు, మరి ఎలా అడిగాడు అనే దాన్ని అర్థం చేసుకుంటే మనం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది కొంతవరకు మనం 50% ఊహించవచ్చు. ఈరోజు మనం ఆ పనే చేద్దాం. రివిజన్, క్విక్ రివిజన్ ఒకసారి చూడండి పీడిఎఫ్ అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ గురించి కానీ మనం గమనించినట్లయితే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని కూడా అడుగుతుంటారు అన్నమాట. ఇది బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది వారన్ హేస్టింగ్. ఇతని అనేక సంస్కరణలు కూడా తీయటం జరిగిందన్నమాట. 1773 నుంచి 1785 నుంచి కూడా బ్రిటిష్ చేసినటువంటి చట్టాల్లో ముఖ్యమైనది మొదటిది ఏదని కూడా ఒకసారి అడిగాడు. అది రెగ్యులేటింగ్ చట్టం అన్నమాట. ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేశారు, ఎవరి కాలంలో అంటే వారన్ హేస్టింగ్. ఓకే, ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో వారన్ హేస్టింగ్ ఉన్నారన్నమాట. కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేసినటువంటిది ఎవరంటే వారన్ హేస్టింగేను. ఇతను సివిల్, క్రిమినల్ కోర్టులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నియమించాడు. కలెక్టర్లు అనే పదాన్ని తీసుకొచ్చింది ఎవరు అని కూడా సివిల్స్లో ఒకసారి అడిగాడు. అతను మనకు ఎవరు అంటే కలెక్టర్లు అనేటువంటి పదాన్ని తీసుకొచ్చినటువంటిది ఈ యొక్క వారన్ హేస్టింగ్. జిల్లా సూపర్వైజర్లు అనే పదాన్ని కలెక్టర్లుగా పేరు మార్చారన్నమాట. ఆంగ్లంలోకి అనువదించినటువంటి భగవద్గీతకు ముందు మాటను రాసినది ఎవరని కూడా గ్రూప్ 1లో ఒకసారి అడిగాడు వారన్ హేస్టింగ్స్. మరి భగవద్గీతను, సంస్కృతంలోని భగవద్గీతను ఆంగ్లంలోకి లేదా ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరని కూడా ఒకసారి అడిగాడు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. చార్లెస్ విల్కిన్స్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది ఫ్రెండ్స్, ఇది కూడా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మనుధర్మ కోడ్ ఆఫ్ జాన్ లాస్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడటం జరిగింది 1776లో. ఇతను కొన్ని హిందూ కోర్ట్స్ను కూడా, సుప్రీంకోర్టును కలకత్తాలో స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? ఇతనే వారన్ హేస్టింగ్. ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. హిందూ ధర్మశాస్త్రాల సారమంతా ఎమిడి ఉండేటట్లు హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరించాడు. ఇది ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా. విలియం జోన్స్తో కలిసి 1784లో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించాడు. ఇది అడిగాడు. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించినటువంటిది వారన్ హేస్టింగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక బెంగాల్ గవర్నర్ జనరల్గా రెండో వ్యక్తి ఎవరంటే కారన్ వాలిస్. ఇతను కూడా చాలా సంస్కరణలకు ఆద్యుడిగా ఉన్నాడు. సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే కారన్ వాలిస్ అనమాట. అందుకని సివిల్ సర్వీస్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అంటే కారన్ వాలిస్. అదే ఇండియాలో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇంపార్టెంట్. జమీందారీ పద్ధతిని లేదా శాశ్వత నిర్ణయ శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే కారన్ వాలిస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేయడం కూడా జరిగింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో సమయంలో ఉన్నది ఎవరు? బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్. మూడవది అంటే కారన్ వాలిస్ అన్నమాట. ఓకే, ఇంగ్లీష్ న్యాయశాస్త్ర ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. మామూలుగా హిందూ లా అనేటువంటిది ప్రవేశపెట్టింది భారతదేశానికి అనుగుణంగా వారన్ హేస్టింగ్. ఇంగ్లీష్ లాను ప్రవేశపెట్టింది కారన్ వాలిస్ అన్నమాట. సంచార న్యాయస్థానాలు, ఇప్పుడు మనం లోక్ అదాలత్లు అని చెప్తున్నాం కదా, ఇటువంటి ఆ రోజుల్లోనే కారన్ వాలిస్ మొబైల్ కోర్సును ప్రవేశపెట్టారన్నమాట. టిప్పీ సుల్తాన్తో శ్రీరంగపట్నం సంధి కుదుర్చుకున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరని కూడా అడిగాడు ఒకసారి గ్రూప్ 1. ఎవరంటే కారన్ వాలిస్ అన్నమాట. జిల్లా కలెక్టరే ఎంతకుముందు న్యాయశాఖను కూడా చూసుకునేటువంటి వాడు. ఆ జిల్లా లెవెల్లో న్యాయ పరిపాలన కూడా ఆయన కిందే ఉండేది. కానీ జిల్లా కలెక్టర్ పదవి నుండి సివిల్ జడ్జి పదవిని వేరు చేసినటువంటిది ఎవరంటే కారన్ వాలిస్. ఇప్పుడు జడ్జికి ఎంత వాల్యూ ఉందో మనకు తెలుసు అన్నమాట. ఆ జిల్లా జడ్జి పోస్ట్ని
డివైడ్ చేసింది ఇతనేనమాట. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరని కూడా గ్రూప్ 2లో అడిగాడు. కార్న్వాలిస్ అనమాట. ఒక్కొక్క జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్ డిఎస్పీలను నియమించినటువంటి వ్యక్తి కూడా ఇతనేనమాట. ఓకేనా. నెక్స్ట్ జాన్ షోరు ఉన్నాడు. లార్డ్ వెల్లెస్లీ మీద అడుగుతున్నారు. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు అన్నమాట. బెంగాల్ టైగర్ అనేటువంటి బిరుదు ఎవరికి గలదని కూడా చాలాసార్లు అడగటం జరిగింది. మరి బెంగాల్ టైగర్ ఎవరు బిరుదు అంటే వెల్లెస్లీ. సైన్య సహకార పద్ధతి కూడా ఇతనేనన్నమాట. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో వారన్ హేస్టింగ్, 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో కార్న్వాలిస్, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో లార్డ్ వెల్లెస్లీ ఉన్నాడు. ఓకేనా. ఈ బిట్టు చాలాసార్లు అడిగారు. గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అన్నింటిలో కూడా. 1798లో వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించినటువంటి ప్రథమ నిజాం లేదా రాజు, సామంతరాజు, చక్రవర్తి ఎవరు అంటే నిజాం అలీ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగాడు ఇది. ఒక గ్రూప్ 1లోనే కాదు, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. నిజాం అలీ ఖాన్ హైదరాబాదు సంస్థానాధిపతి. ఓకే. నెక్స్ట్ లార్డ్ హేస్టింగ్స్. పిండారీలు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దుగ్గలు వచ్చేసి డల్హౌసీ, పిండారీలు వచ్చేసి లార్డ్ హేస్టింగ్స్ అనమాట. ఓకేనా. పీస్వా అనేటువంటి పదాన్ని రద్దు చేశాడు. రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఈ బిట్ ఎలా అడుగుతాడంటే రైతువారీ విధానం యొక్క రూపకర్త ఎవరంటారు? థామస్ మాన్రో. ఇతను మంచి వ్యక్తిని కూడా చెప్పుకోవచ్చు. బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసింది ఎవరి కాలంలో అంటే లార్డ్ హేస్టింగ్స్ కాలంలో. ఓకేనా. నెక్స్ట్ ఓకే, లార్డ్ అమరెస్ట్. ఇక 1773 నుంచి 1833 వరకు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వాడు. తర్వాత 1733 చార్టర్ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాని భారత గవర్నర్ జనరల్గా పేరు మార్చారు. ఇది కూడా అడుగుతుంటాడు అన్నమాట. ఎప్పటి నుండి బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారత గవర్నర్ జనరల్గా మార్చారు అంటే 1833 అన్నమాట. మొట్టమొదటి భారతదేశపు యొక్క గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. న్యాయశాఖలోని భారతీయుల స్థాయిని అధికారాన్ని పెంచిన మొదటి గవర్నర్ జనరల్. కొంతమంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారన్నమాట. విలియం బెంటిక్. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించాడు. ఈయన కోరిక మేరకు ఇతని సహాయంతో బెంటిక్ 1829లో సతీ సహగమన చట్టాన్ని నిషేధించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ యొక్క సహకారంతో సతీ సహగమనాన్ని నిషేధించాడు? విలియం బెంటిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే వితంతు పునర్వివాహ చట్టాన్ని 1856లో ఎవరంటే డల్హౌసీ అన్నమాట. ఎవరు ప్రోత్సాహంతో అంటే మనకు విద్యాసాగర్. ఓకే. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఎవరంటే కూడా మనకు లార్డ్ మెకాలే. దగ్గులు అనేటువంటి దారి దోపిడీ దొంగలను అణిచివేసినటువంటిది కూడా మనకు ఇతని విలియం బెంటిక్ అనమాట. సారీ ఫ్రెండ్స్, ఇందాక మనం డల్హౌసీ అని చెప్పుకున్నాం, అదొకసారి సవరించుకోండి. సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన కార్న్వాలిస్. వీటిని రద్దు చేసింది విలియం బెంటిక్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మొదటి లా కమిషన్ చైర్మన్ కూడా లార్డ్ మెకాలే. విద్యకు సంబంధించి కూడా ఆయనేనమాట. ప్రాంతీయ భాషను న్యాయస్థానాల్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పినటువంటిది కూడా విలియం బెంటిక్. కలకత్తాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. విలియం బెంటిక్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ మూడు లాలో చట్టాలు తెచ్చాడన్నమాట. ఎవరంటే విలియం బెంటిక్. బాగా గుర్తుపెట్టుకోండి. 59, 60, 61 సివిల్ ప్రొసీజరు, ఇండియన్ పీనల్, క్రిమినల్ ప్రొసీజర్. ఇక నెక్స్ట్ మెట్కాల్ 1835లో పత్రికా చట్టాన్ని చేశాడు. ఇది గ్రూప్ 2లో చాలాసార్లు అడిగాడు. పత్రికా చట్టాన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరు? మెట్కాప్ అన్నమాట. ఇతను కూడా మంచి వ్యక్తిగా చెప్పుకోవచ్చు అన్నమాట.
భారతీయ పత్రికల మీద అంతవరకు ఉన్నటువంటి ఆంక్షలను కూడా తొలగించాడు. లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ఫ్రెష్ అని కూడా అంటారనమాట. భారతీయులకు చేసినటువంటి ఇతని మేలుని దృష్టిలో పెట్టుకుని ఇతని బిరుదు లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ఫ్రెష్. అక్లాడ్ యాత్రికుల పన్నును రద్దు చేశాడు. మంచి వ్యక్తి అన్నమాట. ఆఫ్ఘన్ యుద్ధం ఆక్లాడు కాలంలో జరిగింది. హార్డెంజ్ ముఖ్యమైనవి చూద్దాం మనం ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఇంగ్లీష్ విద్యను అభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గవర్నర్ జనరల్. సివిల్స్ అడిగాడు ఒకసారి. ఇది ఇంగ్లీష్ విద్యను అభ్యసించినటువంటి లార్డ్ హార్డెంజ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ మీద పెట్టి బాగా అడుగుతుంటాడు. 1848 నుంచి 1856 వరకు అన్నమాట. రాజాభరణాల రద్దు బిరుదులు కూడా ఇతనే అన్నమాట. ఇక 2 ఆంగ్ల చెక్ వచ్చేసి ఇతని కాలంలోనే జరిగింది. రాజ్య సంక్రమణ గుర్తుపెట్టుకున్నాడు. రైల్వే లైన్లు ప్రారంభించాడు. టెలిగ్రాఫ్ లైన్లు ప్రారంభించాడు. తంతి తపాల వ్యవస్థను ప్రారంభించాడు. ఇన్ని కూడా గుర్తుపెట్టుకుని రైల్వే లైన్ ఏ సంవత్సరంలో అనేది అడుగుతాడు. 1853 తేదీ 18 ఏప్రిల్ 16. మనం జనరల్గా ఒక రైల్వే లైన్ అనుకుంటాం. అలా కాకుండా టెలిగ్రాఫ్, తంతి తపాల, రైల్వే ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సైనిక ప్రధాన కార్యాలయాన్ని సిమ్లాకు మార్చడం కూడా జరిగిందన్నమాట. సిమ్లా. రూర్కీలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాడు. 1854లో ఇతను 1848 నుంచి 56 కాలం గుర్తుపెట్టుకోండి. కాలం గుర్తుపెట్టుకుంటే ఒకసారి బిట్లు అడిగితే మనం చెప్పొచ్చు అనమాట. వుడ్స్ డిస్పాచ్ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఈ ఆంగ్ల విద్యకు సంబంధించినటువంటి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. డల్హౌసీ. సతీ సహగమనం వచ్చేసి విలియం బెంటిక్, అక్కడ రాజా రామ్మోహన్ రాయ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు భారతీయ గవర్నర్ జనరల్ అనేటువంటి వాళ్ళం 1833 నుంచి 1858 వరకు కూడా. తర్వాత భారత వైస్రాయల్గా ఆ యొక్క పేరు మార్చడం జరిగిందనమాట. చూడండి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే మనం కానింగ్. మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఇతను 1856 నుండి 62 వరకు కూడా ఉన్నాడన్నమాట. భారత చివరి గవర్నర్ జనరల్, మొట్టమొదటి వైస్రాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో లార్డ్ కానింగ్. ఓకే. తిరుగుబాటు ఈ కాలం ఎవరి కాలంలో జరిగిందని కూడా చాలాసార్లు అడుగుతున్నాం. తిరుగుబాటు వచ్చేసి లార్డ్ కానింగ్ కాలంలో 1857, 58 నుంచి కూడా దీన్ని మార్చడం జరిగిందన్నమాట వైస్రాయ్గా. ఓకే. రాణి పరిపాలన కిందకి రావడం జరిగింది. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మారాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? దీనివల్లనే ఒక రకంగా చెప్పాలంటే 1857 తిరుగుబాటు కూడా జరిగిందన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అందుకనే లార్డ్ కానింగ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని కూడా రద్దు చేయడం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. 1857లో కలకత్తా, మద్రాస్, ముంబైలలో విశ్వవిద్యాలయాలను స్థాపించాడు. కలకత్తా, ముంబై, మద్రాసులలో యూనివర్సిటీలను స్థాపించింది ఎవరు? కానింగ్. 1861లో ఇండియన్ కౌన్సిల్ చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా పోర్ట్ఫోలియోని అమలులోకి తీసుకురావడం కూడా జరిగిందన్నమాట. హైకోర్టు చట్టం. ఆదాయ పన్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది అడుగుతారు. 1861లో ఆదాయ పన్ను చట్టాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే కానింగ్. అటవీ సంరక్షణ కోసం 1865లో మొదటి చట్టాన్ని చేసింది లారెన్స్. సినిమా డైరెక్టర్, హీరో, డాన్సర్ లారెన్స్ని గుర్తుపెట్టుకుంటే అటవీ సంరక్షణ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. లార్డ్ మోయో మీద కూడా బిట్లు అడుగుతాడు. మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడంటే 1871 నుంచి. మరి ప్రతి 10 సంవత్సరాలకు కూడా ఒకసారి జనాభా లెక్కలని ఎప్పటి నుంచి అంటే 1881. మొట్టమొదటి జనాభా లెక్కలు ఎవరి కాలంలో? లార్డ్ మోయో కాలంలో. ఇది అడిగాడు జేఎల్లో ఒకసారి. పదవిలో ఉండగా హత్యకు గురైనటువంటి ఏకైక వైస్రాయ్ ఎవరంటే మోయో. ఓకే. ఆదాయ పన్నును పెట్టింది వచ్చేసి కానింగ్ అయితే, రద్దు చేసింది వచ్చేసి నార్త్ బ్రూక్. ఓకే. భారత సామ్రాజ్యజ్ఞని బిరుదు. ఓకే. 1878 భారతదేశ భాషా పత్రికల చట్టం ఆమోదం. ఆయుధాల చట్టం కూడా ఇది అడుగుతాడన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ఆయుధాలకు సంబంధించి పునఃసమీక్షిస్తున్నారు యాక్ట్ని. కాబట్టి భారతీయుల ఆయుధాల లైసెన్స్ పొందేందుకు ఆయుధాల చట్టం తీసుకొచ్చింది ఎవరు?
మనం ఇట్లాంటి కొన్ని కరెంటు దాబంతో గుర్తుపెట్టుకోవాలి. లిట్టన్ ఓకే. రెప్పను స్థానిక పరిపాలన పితామహుడు. ఇది చాలాసార్లు అడిగాడు. ఒక గ్రూప్ 3లోనే కాదు, ఒక జేఎల్లోనే కాదు, స్థానిక పరిపాలన చట్టాన్ని, అందుకనే స్థానిక స్వపరిపాలన పితామహుడు అన్నది ఇతన్ని. ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఎవరు? రిప్పన్. పత్రికా చట్టాన్ని కూడా రద్దు చేశాడు. 78లోని పత్రికా చట్టాన్ని 82లో రద్దు చేయడం జరిగింది. లార్డ్ రిప్పన్ క్రమబద్ధమైన జనాభా లెక్కలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించే విధానాన్ని తీసుకొచ్చారు 81లో. విద్యా కమిషన్ హంటరు. ఒక జలియన్ వాలాబాగ్ మీద కూడా హంటరేనమాట. ఎల్బర్ట్ బిల్లుని తీసుకొచ్చాడు ఎవరు? రిప్పన్. ఎందుకంటే జాతి వివక్షతను అంతం చేయడానికి. వీళ్ళు భారతీయులు, వీళ్ళు తెల్లవారు, వీళ్ళు బ్రిటిష్, ఇట్లాంటివన్నీ కూడా వద్దురానైనా మంచి పరిపాలన చేసుకుందాం అనేటువంటిది చెప్పినటువంటి వాడు రిప్పన్ అన్నమాట. ఎల్బర్ట్ బిల్లు దేనికి సంబంధించింది అంటే జాతి వివక్షతకు సంబంధించినటువంటి, అది గుర్తుపెట్టుకోవాలి. డఫ్రెంట్ దీని మీద అడిగాడు బిట్టు. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ 1885లో స్టార్ట్ అయిందన్నమాట. ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ, హ్యూమ్ అనేటువంటి ఒక రిటైర్డ్ బ్రిటిష్ పరిపాలకుడు, అధికారి, మన భారతీయ ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన. మరి అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్ అని అడుగుతారు. లార్డ్ డఫ్రిన్. వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2, గ్రూప్ 1, డిఎస్సి, ఆర్ఆర్బి, జేఎల్ చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఇది. ఓకే. వారాంతపు సెలవులు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పర్పస్ కాకుండా 1891లో 2వ ఫ్యాక్టరీ చట్టం ద్వారా వారాంతపు సెలవు మంజూరు. మహిళలకు, బాలలకు 12 గంటల విభజన. భారత ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ నిర్ణయానికి డ్యూరాన్ కమిషన్ ఏర్పాటు. లాన్స్ డోన్ మనకి వారాంతపు సెలవు శనివారం, ఆదివారం ఇట్లాంటివి ఇచ్చింది ఏనేనమాట. ఈయన కాలంలోనే అంకురార్పణం జరిగింది. లార్డ్ కర్జన్ మీద కూడా అడుగుతుంటాడు. బెంగాల్ విభజన ఎవరి సమయంలో జరిగిందంటే లార్డ్ కర్జన్. ఓకేనా. స్వదేశీ ఉద్యమం కూడా ప్రారంభమైంది ఈ బెంగాల్ విభజనతోనే. లార్డ్ మింటో కాలంలోనే ముస్లిం లీగ్ స్థాపన. ముస్లిం లీగ్, అలా గుర్తుపెట్టుకోండి. విడిపోయారు అతివాదులు మితవాదులుగా కూడా 1907లో సూరత్ సమావేశంలో. ఇన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 1909 మింటో మార్లే సంస్కరణలు 95 నుంచి 10 వరకు. ఓకే. భారత సభ్యుని గవర్నర్ కౌన్సిల్లో స్థానం లభించింది. ఎవరు మొదటి వ్యక్తి అంటే తొలి భారతీయుడు లార్డ్ హార్డింజ్. బెంగాల్ విభజన రద్దు ఎప్పుడు? 1911లో 5 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది. ఎవరి కాలంలో? లార్డ్ మింటో కాలంలో. మరి అదేవిధంగా హార్డింజ్ కాలంలో బెంగాల్ విభజన రద్దు అవడం కూడా జరిగింది. ఇది కూడా చాలాసార్లు అడిగారు. 11లోనే కలకత్తా నుంచి ఢిల్లీకి కూడా మార్చడం జరిగింది రాజధానిని. మొదటి ప్రపంచ యుద్ధం ఎవరి టైంలో జరిగిందంటే హార్డింజ్. చేమ్స్ఫోర్డ్. తిలక్ అనే విషయంలో హోమ్ రూల్ లీగ్ స్థాపన చేమ్స్ఫోర్డ్ సమయంలోనే జరిగింది. రౌలత్ చట్టం కావచ్చు, ఓకేనా, జలియన్ వాలాబాగ్ మారణకాండ కావచ్చు, చంపారణ్ కావచ్చు, ఖిలాఫత్ ఉద్యమం కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి కాలంలో జరిగాయని అడగవచ్చు. లార్డ్ చేమ్స్ఫోర్డ్. ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి, 1916 నుంచి 21 వరకు. రీడింగ్. రౌలత్ చట్టం 1919లో తీసుకొచ్చినటువంటిది రద్దు చేయడం జరిగింది. సహాయ నిరాకరణ కూడా ఆగిపోయింది. ఎందుకంటే చౌరీ చౌరాలో 22 మంది పోలీసులను చంపివేశారన్నమాట. దాని కారణంగా. ఇక లార్డ్ ఇర్విన్ సైమన్ కమిషన్ నియామకం ఇతని కాలంలోనే జరిగిందన్నమాట. లాలా లజపత్ రాయ్ కూడా మృతి చెందడం జరిగింది. 1929లో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం కూడా ఏర్పాటు చేశారు. శాసనోల్లంఘన ఉద్యమం 1930లో కూడా ఇతని కాలంలోనే, ఇర్విన్ కాలంలోనే స్టార్ట్ అయింది. లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇతని కాలంలోనే స్టార్ట్ అయింది. మరి ఉరిశిక్ష అమలు కూడా ఇతని కాలంలోనే స్టార్ట్ అయింది. చూడండి, ఒకసారి బిట్టి ఈ విధంగా అడిగాడు. భగత్ సింగ్తో పాటు ఉరిశిక్షకు గురైనటువంటి మన నాయకులు ఎవరు? రాజకీయ జాతీయ నాయకులు అంటే రాజ్గురు సుఖదేవ్ అన్నమాట. 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఈ యొక్క ఉపసంహరణ జరిగిందన్నమాట.
రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీకి ఇర్విన్కి మధ్య ఎప్పుడు జరిగింది ఇర్విన్ ఒప్పందం అంటే 1931 మార్చి 5 అన్నమాట. 30లోనే ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం దండి మార్చి కూడా స్టార్ట్ అయింది. దీంతో తాత్కాలికంగా ఆపివేయటం జరిగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. వెల్లింగ్టన్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరు గవర్నర్ జనరల్ అంటే వెల్లింగ్టన్ అనమాట. మొదట ఎవరంటే ఇర్విన్. గుర్తుపెట్టుకో. లిన్లిత్గో ఎక్కువ కాలం పరిపాలన రికార్డ్ అత్యధిక కాలం పనిచేసిన వైస్రాయ్ ఎవరంటే లిన్లిత్గో. రెండవ ప్రపంచ యుద్ధం లిన్లిత్గో సమయంలోనే ప్రారంభమైంది. అయితే ఫ్రెండ్స్, మొదటి ప్రపంచ యుద్ధము ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఇది ఒకసారి కామెంట్ పెట్టండి. మనం ఇంతకుముందే చెప్పి ఉన్నాము, ఒకసారి మీ మెమరీకి పరీక్ష. 42 ఆగస్టు 8 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఒకసారి అడిగాడు, డేట్ అడిగాడు. క్విట్ ఇండియా ఉద్యమం ఏ దినోత్సవాన? ఆగస్టు 8. 1940 లాహోర్ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ముస్లిం లీగ్ ప్రతిపాదించారు. జిన్నా కూడా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. లార్డ్ వేవెల్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇతని కాలంలోనే 43లో స్టార్ట్ అయిందనమాట. రాజ్యాంగ పరిషత్తు ప్రథమ సమావేశం 1946 డిసెంబర్ 9. ఇది కూడా పాలిటీలు ఇంపార్టెంట్ బిట్. మొట్టమొదటి సమావేశం రాజ్యాంగ అంకురార్పణకు ఎప్పుడు ప్రారంభమైంది? 1946 డిసెంబర్ 9వ తేదీన. ఓకే. క్యాబినెట్ మిషన్ ప్లాను 1946. నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం మనం ఇవన్నీ కూడా. ఆగస్టు ప్రతిపాదన, క్రిప్స్ ప్రతిపాదన, రాజాజీ ప్లాను, క్యాబినెట్ మిషన్ ప్లాను, ఇవన్నీ కూడా మనం. చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్. స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్. భారతీయ మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి అన్నమాట. ఓకే. జూన్ 3 ప్రణాళికను దేన్ని అంటారంటే 1947 మౌంట్ బాటన్ ప్రణాళికను అంటారు. ఇది దేశ విభజనకు కారణమైన ప్రణాళిక. ఓకే. జూలై 4న ఆమోదించింది భారత చట్టాన్ని, స్వాతంత్ర చట్టాన్ని. 14 వారికి రావటం కూడా జరిగింది స్వాతంత్రం, మనకు 15 రావటం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రివిజన్ కోసం మాత్రం ఇది వింటూ ఉండండి. వీలున్నంత వరకు ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ క్లాస్తో మేము ఉంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.